ఏట మాంసం టమాటా పావు కేజీ ఏట మాంసం, పావు కేజీ కారం వేస్తున్నాను, 2 స్పూన్లు కారం, ఇది ధనియాల పొడి, ఆల్రెడీ నేను ఇందులో ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయల తర్వాత అందులో ఒక దాల్చిన చెక్క, 2-3 లవంగాయలు, చిన్న అంజూరా వేసానండి. నేను ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. ఇదిగోండి బిర్యానీ ఆకు వేసాను కదా. ఇప్పుడు కారము, పసుపు ఫస్ట్ వేస్తానండి. మటన్ వేయగానే పసుపు వేస్తాను. ఇప్పుడు కారము, ధనియా పొడి వేసాను. ఇప్పుడు మనం నీసు నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా. చూడండి, నీసు నీళ్ళన్నీ ఎగిరిపోవాలి, లేకపోతే కూర నీసు వాసన వస్తుంది. నీసు నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి టమాటాలు వేసేద్దాం. టమాటా మటన్, ఇది టమాటా మటన్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చాలా మందికి సరిగ్గా కుదరక బాగాలేదంటారేమో, కుదిరితే సూపర్ అండి. నేను అయితే టమాటా మటన్ సూపర్గా వండుతాను. మా ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారు. మీరు కూడా ట్రై చేయండి. సిమ్లో పెట్టి మూత పెడదాం. కాసేపు సిమ్లో ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గనిద్దాం. బాగా సిమ్లో పెట్టేశాను. ఓకే, ఇదండి సిమ్లో పెడితే చక్కగా ఇలా మగ్గుద్దండి. సిమ్లో పెడితే చూసారా ఎంత చక్కగా టమాటాలు మగ్గిపోయినాయా, ఇలా మగ్గుతాయి అన్నమాట. పెద్ద మంటలు పెట్టినందువల్ల గ్యాస్ వేస్ట్ తప్ప, కూర మాడిపోవటం తప్ప ఏమీ ఉండదండి. ఇలా సిమ్లో పెట్టిన తర్వాత మనకి ఇదిగో చూసారా చక్కగా ఇలాగనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మంట పెద్దది పెడదాం. పెట్టి ఇప్పుడు వాటర్ పోద్దాం. ఇప్పుడు మంట పెద్దది పెట్టాం కదండి, ఇది ఇలా మగ్గుద్దాం. పెద్ద మంట పెట్టాము. ఇప్పుడు మనం వాటర్ పోద్దాం. వాటర్ పోసి ఏట మాంసం కొంచెం వాటర్ ఎక్కువ పోయాలి కాబట్టి మనం ఈ వాటర్ పోద్దాం. ఈ వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు మనం చాలామంది టమాటాలు వేసాం కదా, చింతపండు అవసరం లేదనుకుంటారు. కానీ టమాటా ఎగుటు వస్తుందండి. టమాటా ఎగుటిని అరికట్టాలంటే చింతపండు తప్పనిసరిగా చింతపండు వేయాల్సింది. అది ఎక్కువేం అవసరం. ఒక చిన్న మొక్క వేస్తే ఎగుటుదనం పోద్దనమాట. టమాటా పప్పులో కానీ దేంట్లో అయినా సరే ఇంత చిన్న మొక్క చింతపండు వేస్తే ఎగుటుదనం పోద్ది. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చిట్కా వేస్తాం కదా. ఇప్పుడు పెద్ద మంట పెట్టాం కదా, ఒక 10 మినిట్స్ పెద్ద మంటతో, 5 మినిట్స్ పెద్ద మంటతో వదిలేద్దాం. ఓకే, కొత్తిమీర వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్,
కూర అయిపోయింది. కూర చూడండి, గుజ్జు చూసారా? మనం గుజ్జు చూసారా? చాలామంది పులుసు కావాలని నీళ్ళగా దించేసుకుంటారు కూర. నీళ్ళగా దించుకోకూడదండి. అలా చక్కగా మనం సిమ్లో పెట్టి వండుకుంటే ఏ కూర అయినా సరే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది 1/2 kg మటనేనండి. ఎందుకంటే మేమిద్దరమే, పిల్లలు కూడా లేరు, మా వారు నేనే. చూసారా ఎంత బాగుందో కూర. కూర తింటుంటే ఇంకా అంతే, ఇంకా మీరు మర్చిపోవాల్సిందే, స్వర్గం లోకం కనిపించాల్సిందే. నోట్లో పెట్టుకుంటుంటే మొక్క అలవలేక కరిగిపోవాల్సిందే, అంత బాగుంది కూర. మీరు కూడా ట్రై చేయండి, వండుకోండి. మీరు కూడా ట్రై చేయండి, వండుకోండి, చక్కగా తినండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టుకోండి, శబాష్ అనిపించుకోండి. ఇంట్లో వాళ్ళతో మెప్పించుకోండి ఇలా వండుకుని. ఓకేనా? మటన్ 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 చూసారా అలా ఉడుకుతుందా? మటన్ 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 బాగుందా? స్టవ్ ఆపేసానండి. అయిపోయింది, మటన్ అయిపోయింది. ఇంకా తినేటివి ఆకలేస్తుంది, పిచ్చి పిచ్చిగా ఆకలేసేస్తుంది. తినేద్దాం ఇంకా. ఓకేనా? రెడీనా? తిందామా? తినేసేద్దాం. హాయ్ అండి, టమాటా మటన్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను వీడియో పెడుతున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా మనం తినేద్దాం. పెద్దవాళ్ళకి పెట్టేసాం అన్నం. అమ్మ నాన్న, మా అత్తగారు, మామగారికి, ఇప్పుడు మనమే కదండి పెట్టాలి. ఫస్ట్ ముద్ద వాళ్ళకే. ఇప్పుడు నాది, నేను తినేస్తున్నాను. నాకు ఆకలేసేస్తుందండి, చాలా ఆకలేసేస్తుంది. ఈ మొక్క ఇందులో వేసుకుని ఇలా కలిపి సూపర్. ఊరితో ట్రై చేయండి, నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. నేను వీడియో పెడుతున్నాను, సేమ్ ఇలాగ చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు వండుకుని తిని కామెంట్ చేయండి. ఈ మొక్కలా వేసుకుని ఇలా పెట్టి చాలా బాగుందండి. సూపర్. మీరు ట్రై చేయండి. మటన్ టమాటా చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంది కూడా. నేను తింటున్నాను, నిజంగా తింటుంటే నిజంగా అమృతం తిన్నట్టుందండి. అంటే నా వంటను నేను పొగుడుకున్నట్టు ఉంటుంది కాదు, నిజంగా అలాగే ఉండాను నేను. ఇంత అద్భుతంగా ఉంది. చెమటలు చూడండి, మొహం అంతా చెమటలు పట్టేసి అలా ఉన్నాను. ఇప్పుడే చాలా ఆకలేసేస్తుందండి, అందుకని తినేస్తున్నాను ముందు కోడిగుడ్డు. మీరు ట్రై చేయండి. టమాటా మటన్ అన్నీ నేను చూపించానండి వండేటప్పుడు. అలాగే ట్రై చేయండి, అలాగే ఉండండి. తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.